యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు శాసన మండలిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు జరిగిండ్లు. అంటే దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించినట్టున్నారు. ఎందుకంటే అతనికి కొంత న్యాయం జరుగుతలేదు, కాంగ్రెస్ లో న్యాయం జరుగుతలేదు అనేది ఆయన యొక్క భావన. సో కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే నిప్పులు జరిగిండు. అసలు ఏం మాట్లాడిండు అనే విషయాలు ఈ ఒక వీడియోలో చెప్తాం మిత్రులారా. దయచేసి ఒక వీడియో చూసే ముందు మీరందరూ ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో స్మితా సబర్వాల్ వికలాంగులకు సంబంధించిన దాంట్లో ట్వీట్ పెట్టడం మీద పెద్ద దుమారం లేకపోయింది. సో దాంట్లో భాగంగా శాసన మండలిలో ఈ రోజు జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడిందంటే వికలాంగులను కించపరిచేలాగా వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలాగా ఈ యొక్క స్మితా సబర్వాల్ మాట్లాడినరు. అలాగే మొత్తం రిజర్వేషన్ సిస్టాన్ని తప్పుపట్టినరు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈ యొక్క వికలాంగులకు సంబంధించిన యొక్క రిజర్వేషన్ ప్రక్రియను కూడా ఈ యొక్క స్మితా సబర్వాల్ తప్పుపట్టినరు. మరి వీరి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదని చెప్పేసి అర్థమైతలేదని చెప్పేసి జీవన్ రెడ్డి గారు శాసన మండలిలో మాట్లాడడం అయితే ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే జీవన్ రెడ్డి గారికి తెలియని విషయం ఇంకోటి ఉన్నది. కేసీఆర్ కుటుంబం మీద కానీ బీఆర్ఎస్ మీద కూడా ఇప్పటి వరకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు. మరి దాని గురించి ఎందుకు జీవన్ రెడ్డి గారు మాట్లాడతలేరు అనేది కూడా నాకు అర్థం కావడం లేదు. మరి నెక్స్ట్ జరిగే శాసన మండలిలోనన్నా ఈ యొక్క బీఆర్ఎస్ అవినీతి మీద ఏమన్నా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారా అని మనం వేచి చూడాలి. దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.